నేను ఎప్పుడు ఇట్లాంటి వీడియో పెట్టలేదు నా ఛానల్లో. నేను పెడుతున్నా మీకు ఒక వీడియో చూపిస్తున్నా, అది వాళ్ళ ఇంట్లో ఖుషి వాళ్ళ ఇంట్లో అయిన వీడియో. ఇది కొడితే నేను ఎట్లా ఊకుంటా, ఎట్లా ఎందుకు ఊకుంటారా నాకు అర్థం కాదు. ఆయన ఎట్లా కొట్టిండు, అరే బయట అయినా నువ్వు ఒకవేళ ఒక బయట అయితే నేను చెప్తున్నా, నువ్వు నా ఇంటికి కూడా వీకలేవురా. అయినండి మీరు కాదు, మీరు ఇన్ని రోజుల నుంచి ఆయన ఛానల్ ఉన్నారు, చెట్లు గిట్లా మాట్లాడుతున్నారు. ఇంకో నేను తప్పు అయింది, నేను ఒప్పుకుంటా. ఎందుకు ఆ స్టేజ్ లో నా వాళ్ళు అక్కడ అది తప్పు ప్లేస్ అని చెప్పేసి నేను రియాక్ట్ అయినా, అంతేగాని నాకు ఆడ రియాక్ట్ అయ్యే అవసరము లేదు, నాకు అంత అది కూడా లేదు. నేను ఏ రోజు ఆడపిల్లలు కదా, నేను వాళ్ళు ఎన్నో చేసిరు నాకు. ప్రతిదీ ఇప్పుడు మాట మాట్లాడుకుంటే చాలా పెద్దగా అవుతుంది. ఒక్కసారి నా నమ్మకం పెట్టుకున్నాం మీ మీద. ఎంత కొట్టిండు మీకు, చంపల మీద ఎట్లా కొట్టిండు. ఇన్ని రోజులు నువ్వు మాట్లాడినావా? మరి మీ అక్క నాకు ఎన్నో చేసిందిరా, ఎన్నో దెబ్బలు కొట్టింది. ఆ రోజు ఎందుకు మాట్లాడలే? మళ్ళీ ఎట్లా మాట్లాడొద్దు, ఆయన ఎట్లా కొట్టిండు మిమ్మల్ని. తిట్టే వరకు నడుస్తుంది, చెయ్యి ఎట్లా లేపిండు. అర్థం చేసుకోలేదు ఆ సిచ్యువేషన్ లో. అంటే అరే ఆ సిచ్యువేషన్ లో నువ్వు నాన్న కూడా నీ అక్కను కొడుతూ, ఎందుకంటే నాకు ఏమైందో నిజం తెలియదు. మనకు అక్కడ ఆ సిచ్యువేషన్ లో మనకి ఇష్టమైన వాళ్ళు అట్లాంటి రాంగ్ ప్లేస్లలో ఉన్నారంటే మనకు ఫస్ట్ వచ్చేది కోపమే. చిన్న పిల్లవాడా, నమ్మకమే లేదు మీ ఇద్దరు మీద, నమ్మకమే లేదు వాళ్ళకి. ఇన్ని రోజులు నీ ఛానల్ ఉన్నారు, నీకు అంత నమ్మకం లేదా అంటే మరి నేను కూడా ఎన్నో రోజుల నుంచి మీ అక్కతోనే ఉన్నా కదా, మీ అక్కతోనే ఉంటున్నా కదా. ఆమెకు తెలిసిగా నేను ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్ అని. మరి ఎన్నోసార్లు అర్థం చేసుకోకుండా ఎన్నోసార్లు కొట్టిందిరా బే, అప్పుడు ఎందుకు అడగలేను? బయట దాకెందుకురా, నేను మీ ఇంటికి అడిగి వస్తా. నువ్వు నన్ను ఏం చేస్తావు ఒక్కనే వస్తా. నువ్వు నన్ను ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు కూడా నేను చూస్తా. రైటా? ఈ వీడియో పెడుతున్నా నేను, నువ్వు దమ్ముంటే నువ్వు ఏమని. అరే అసలు నీకు ఇంకో నేను మాట్లాడు అట్లా కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్. కానీ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, నేను చూసుకుంటా, నేను అన్ని బయట చూసుకుంటా, ఇది చూసుకుంటా అని. నేను కూడా అదే మాట్లాడుతున్నా. ఇంటికి కూడా వీకలో ఉన్నాను నేను. మీ ఇంటికాడికి వస్తా, ఒక్కడినే వస్తా. నువ్వు ఏం బిక్తావు వీకు. సో గాయస్, నేను ఎప్పుడు ఇట్లాంటి వీడియో పెట్టలేదు నా ఛానల్లో. నేను పెడుతున్నా మీకు ఒక వీడియో చూపిస్తున్నా, అది వాళ్ళ ఇంట్లో ఖుషి వాళ్ళ ఇంట్లో అయిన వీడియో ఇది. సో వాళ్ళ తమ్ముడు ఓకే ఒప్పుకుంటా, ఇంకో నువ్వు మీ అక్క గురించి మాట్లాడినావు, అంత కరెక్టే ఉంది, నేను కొట్టినా అది నా తప్పు, కానీ ఒక్కసారి అర్థం చేసుకో, అది నా తప్పు కాదు, అది మీ అక్క తప్పు కాదు, అది ఎవరో మధ్యలో చేయించారు, అది మేము అర్థం చేసుకోకుండా అది అయింది. నేను ఆ స్టేజ్లో ఆడపిల్లలు అక్కడ ఉంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి రియాక్ట్ అయినా, కానీ నాకు వాళ్ళ మీద పగలేదు. వాళ్ళు ఎన్నోసార్లు నన్ను కొట్టిర్రు, అయినా అనుకుని నేను ఏ రోజు రియాక్ట్ కాలేదు. నేను మనోళ్ళనే తీసుకున్నా. నేను ఒక్కసారి కొట్టినందుకు నువ్వు మాట్లాడుతున్నావు, ఆడోళ్ళని కొట్టిండు అది ఇదని మాట్లాడుతున్నావు, అరే తురే అని మాట్లాడుతున్నావు. నేను ఒకటి చెప్తున్నా, నువ్వు అంటే ఇవన్నీ చెప్పొద్దు. నాకు ఖుషి ఎంతో చేసింది, నాకు ఆమె ఎంతో ఇంపార్టెంట్. కానీ అయినా నువ్వు ఒకవేళ ఒక బయట అయితే నేను చెప్తున్నా, నువ్వు నా ఇంటికి కూడా వీకలేవురా. గుర్తుపెట్టుకో, నీ ఏజ్ ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది. నేను రెస్పెక్ట్ ఇచ్చినా మీ అక్కకి, ఒక్క దెబ్బ వేసినా, అది కూడా సిచ్యువేషన్స్, అది మాది మేము సార్ట్ చేసుకుంటాం. కానీ నీకు అవసరం కూడా లేదు అది. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు అంత ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడు, ఇదే మాటలు నా ముందుకు వచ్చి మాట్లాడు. నేను మీకు కూడా నేను ఆ వీడియో రాగా పెట్టేస్తున్నా, దానికి ఎడిటింగ్ కూడా అవసరం లేదు. వాళ్ళు తీసుకొని నాకు పంపించింది దివ్య, నాకు చూపించింది. ఇంకో నేను తప్పు అయింది, నేను ఒప్పుకుంటా. ఎందుకు ఆ స్టేజ్లో నా వాళ్ళు అక్కడ అది తప్పు ప్లేస్ అని చెప్పేసి నేను రియాక్ట్ అయినా, అంతేగాని నాకు ఆడ రియాక్ట్ అయ్యే అవసరము లేదు, నాకు అంత అది కూడా లేదు. నేను ఏ రోజు ఆడపిల్లలు కదా, నేను వాళ్ళు ఎన్నో చేసిరు నాకు. ప్రతిదీ ఇప్పుడు మాట మాట్లాడుకుంటే చాలా పెద్దగా అవుతుంది. కానీ నేను గమ్మునుంటున్నా. కానీ నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు, నువ్వు ఎంత ఏమున్నా అని కూడా నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడింది తప్పు అని ఒప్పుకో. నేను చేసింది నేను ఒప్పుకుంటా, నేను తప్పని. కానీ నువ్వు మీ అక్క గురించి మాట్లాడను, కానీ నీకు ఎట్లా అక్కనో నాకు కూడా ఒక మంచి, నా లైఫ్లో ఒక బెస్ట్ పర్సన్ ఆమె. నేను కూడా అంతే రియాక్ట్ అవుతున్నా. నేను చెప్పేస్తున్నా, అరే నువ్వు నాకు ముందు పోరని వేరా నాయన, నేను ఇంకో అసలు నీతో అది కూడా కాదు, కానీ తప్పు, చాలా తప్పు. నేను తప్పు చేసినా నేను ఒప్పుకుంటున్నా డైరెక్ట్. ఎందుకంటే అది నేను చేయలే, ఆమె చేయలే. మా మధ్యలో ఏమైనా అయితే మేము సార్ట్ చేసుకుంటాం. ఇన్ని రోజులు నువ్వు వచ్చినావా,
ఇన్ని రోజులు నువ్వు మాట్లాడినావా? మరి మీ అక్క నాకు ఎన్నో చేసిందిరా, ఎన్నో దెబ్బలు కొట్టింది. ఆ రోజు ఎందుకు మాట్లాడలే? మళ్ళీ ఇట్లా కొడుతుంది మరి నీకు నేను మంచి రెస్పెక్ట్ ఇస్తా కదా, మంచి రెస్పెక్ట్ ఇస్తా, నీతో మంచిగా ఉంటా. మనం కలిసి ఉన్నాం ఎన్నో రోజులు. అర్థం చేసుకోలేదు ఆ సిచ్యువేషన్లో అంటే, అరే ఆ సిచ్యువేషన్లో నువ్వున్నాను కూడా నీ అక్కను కొడుతూ. ఎందుకంటే నాకు ఏమైందో నిజం తెలియదు. మనకు అక్కడ ఆ సిచ్యువేషన్లో మనకి ఇష్టమైన వాళ్ళు అట్లాంటి రాంగ్ ప్లేస్లలో ఉన్నారంటే మనకు ఫస్ట్ వచ్చేది కోపమే. ఆ కోపంలో నేను రియాక్ట్ అయినా, అంతేగాని దాన్ని నువ్వు తప్పుగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇన్ని రోజులు నీ ఛానల్లో ఉన్నారు, నీకు అంత నమ్మకం లేదా అంటే, మరి నేను కూడా ఎన్నో రోజుల నుంచి మీ అక్కతోనే ఉన్నా కదా, మీ అక్కతోనే ఉంటున్నా కదా. ఆమెకు తెలిసిగా నేను ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్ అని. మరి ఎన్నోసార్లు అర్థం చేసుకోకుండా ఎన్నోసార్లు కొట్టిందిరా బే, అప్పుడు ఎందుకు అడగలేను? అడిగినాను. అడగకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కరెక్ట్ కాదు. దీనికి నేను రేపు మీ ఇంట్లోతో వచ్చి మాట్లాడాలా, లేకపోతే నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలా? నేను మాట్లాడతా. నేను డైరెక్ట్ ఈ వీడియో రాగా పెడుతున్నా. నువ్వు ఏం చేసుకుంటావు? నువ్వు అంత పెద్ద సరే అన్నీ పక్కకు పెట్టేద్దాము, కుషిని పక్కకు పెడదాము. నువ్వు అంత పెద్ద తురుము అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడు, నా దగ్గరకు వచ్చి మాట్లాడు. లేకపోతే నేను ఏడికి రావాలో చెప్పి మాట్లాడతా. నేను బయట చూసుకుంటా, అది చూసుకుంటా, ఇది చూసుకుంటా అన్నావు కదా, బయట దాకెందుకు రా? నేను మీ ఇంటికి అడిగి వస్తా. నువ్వు నన్ను ఏం చేస్తావు ఒక్కనే వస్తా. నువ్వు నన్ను ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు కూడా నేను చూస్తా. రైటా? ఈ వీడియో పెడుతున్నా నేను. నువ్వు దమ్ముంటే నువ్వు ఏమని, అరే అసలు నీకు ఇంకో నేను మాట్లాడు అట్లా కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్. కానీ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, నేను చూసుకుంటా, నేను అన్ని బయట చూసుకుంటా, ఇది చూసుకుంటా అని. నేను కూడా అదే మాట్లాడుతున్నా. ఇంటికి కూడా వీకలో నన్ను నేను మీ ఇంటికాడికి వస్తా, ఒక్కడినే వస్తా. నువ్వు ఏం బిక్తావు వీకు. ఇప్పుడైతే నేను ఖుషి వాళ్ళ ఇంటికి వచ్చిన, నాకేం అర్థమవుతలే గైస్. చెప్తే అస్సలు వింటలేదు. ఫోన్ చేసిన, సంలాయించిన, అర్థి కాదే అమ్మా, ఇట్లా ఇట్లా ఎంత సంలాయించినా కూడా వింటలేదు. నాకు సరే ఆయన కొట్టిండు, నన్ను కొట్టిండు, ఆమెను కొట్టిండు, ఆయనకి ఏదో తెలియదు కాబట్టి కొట్టిండు. కానీ ఎందుకు ఇంత అర్థం తీసుకుంటలేదు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, నేను రాను చెయ్యను అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు ఏమో. ఇగో మన ఇంటికి వచ్చిన డోరే తీసలేదు. వీడియో ఎందుకు దివ్యాను? అరే ఏమైంది? ఆగొస్తున్నా, నేను మాట్లాడడానికే వచ్చిన ఖుషి తోటి. నీకు అర్థం అయితలేదు. మాట్లాడడానికి రాలని చెప్పా. మళ్ళీ ఏంది వీడియో ఏమైతుంది? ఎవరంటే మా మమ్మీకి చెప్తారు దివ్య. ఇప్పుడు అసలు మీ మమ్మీకి తెలుసు కదా ఖుషి వీడియో చేస్తున్నావని నువ్వు. మా మమ్మీకి తెలుసు. మళ్ళీ ఎందుకు? పక్కన వాళ్ళందరికి కూడా తెలుసు కదా. ఎవరన్నా వింటే ఎవ్వరు లేరు ఖుషి ఇంట్లో. లేదు దివ్య, బతికిపోయినా నేను. ఏం అర్థమైతలే ఎందుకు? సరే డోర్ పెడతా ఖుషి, డోర్ పెడతా. నా బాధ అర్థం చేసుకో. ఏం బాధ? ఎట్లా వచ్చినా ఇంత దూరం తమ్ముడు తీసుకొని వచ్చిన ఖుషి. తమ్ముడు తీసుకొని వచ్చిన ఈ టైంకి అవసరమా నీకు చెప్తారు? ఏ టైం నీకు అర్థమైతలే ఖుషి. ఆగు, నేను వీడియో తీయమంటా. అరే ట్రారా, అరే ట్రా. మనం ఎందుకు అసలు హర్ష వల్ల వాని గురించి ఎట్లా అంత మంచిగా ఎట్లా కొట్టిందంటే, సరే ఖుషి ఆయనకు తెలియదు, ఆయన మనన చెప్పలే, ఆయనకి ఎవ్వరు ఏం చెప్పలేరు, ఆయనకి తెలియదు. అట్లా నమ్ముతాడు? నేను ఎవరిని పడితే నమ్మేసి అలా ఆయన గురించి 100 మాటలు అంటే నాకు ఎట్లుంటది దివ్య? నన్ను అర్థం చేసుకోరు. నిన్ను ఆయన అనుకుంటే నమ్ముంటా. అమ్మన్న మన తప్పు నా కాదు, మన తప్పు లేదు, మన తప్పు లేదు. ఆయన ఎట్లా చేసిండు? నమ్మకం లేదా? మా కళ్ళలో అంటే లేదా? ఒక్క నిమిషం, నేను మంచిగా మాట్లాడుతున్నా. నేను మా ఇంట్లో వీడియో ఎందుకు అజ్జయ్యకు పెట్టు వీడియో. ఇన్ని రోజులు వీడియో పెడతా మరి ఇట్లున్నావు ఖుషి. నువ్వు వీడియో అప్పుడు అవసరమా? నేను మా ఇంట్లో చెప్పుకున్నా. అరే ఖుషి, ప్రతిదీ మనం వీడియోనే పెట్టుకొని మాట్లాడతాం. అందుకే నేను వీడియో పెట్టుకొని వచ్చిన. ప్రతిదీ వీడియో అన్ని చూపిస్తాను హర్ష కూడా, నేను కూడా చూపిస్తాను. వీడియోలోకి రానంటే ఆయన ఎంత బాధపడుతున్నాడు. వీడియోలో చెప్తున్నా, నేను వీడియోలోకి రాను. లాస్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఒకటి మాకు అర్థం అయితే నేను చెప్తుంటే అంటే తప్పు లేదు ఖుషి, నేను అర్థం చేసుకున్నా. నిన్నే కాదు, తప్పు లేదు హర్ష. అరే నిన్నే కాదు, నన్ను కూడా కొట్టింది కదా ఖుషి. ఇప్పుడు ఎవరైనా వచ్చి నీకు ఒక మాట చెప్తారు నా గురించి, నీకు నా మీద నమ్మకం ప్రేమ ఉంటే నువ్వు వచ్చి పట్ట కొడతావా? అడుగుతావా నన్ను ఏమైందని? అట్లే ఏం ఆడుతున్నామని చెప్పినాక కూడా అంత పెద్ద పెద్ద మాటలు చెట్లలా గిట్లా అని కొడితే ఎవరికి? సబ్స్క్రైబర్ చెప్తే పేరు తెలియదా, 5 తెలియదా, 10 తెలియదా, ఉరికిండు. అరే నాకెందుకు అని చెప్తే
అని దెబ్బలు పడాలా నేను చెప్పినా కదా సబ్స్క్రైబర్స్ అయినా నేను చెప్పినప్పుడు ఆయన వినలే కూర్చిపోయి పోనీ పాపం ఆయన అదే తెలియదు. చెప్తున్నా, నువ్వు చెప్తే కూడా వినకుంటే నువ్వు ఇట్లా సైడ్ తీసుకుంటున్నప్పుడు ఆయనకు సపోర్ట్ ఎందుకు ఇస్తున్నావు? అరే నాకు తెలియదు ఖుషి మనన్న లేడా ఆయన వచ్చేసరికి లోక్షిత్ అన్న లేడు ఎవ్వరు లేరు అందరూ ఆ గేమ్ లో ఆడిన వాళ్ళు అని నాకు అర్థం కాదా? మనన్న గురించి నీకు తెలియదా ఖుషి? మన గురించి నాకు తెలుసు దివ్య, మనకన్నా ముందు నుంచి హర్షున్నాడు మనతో, హర్షకు తెలియాలి కదా. అదే. ఆయన చెప్పంగానే నమ్మేసి వచ్చి పటపట మమ్మల్ని కొట్టేసి పోతే నేను ఒప్పుకుంటానా? ఆయనతో ఏం మాట్లాడినావు, ఆయన మీకు ఏం చెప్పిండో దేవుడు తెలియాలి. కానీ ఎట్లా ఆమె కొట్టిన తర్వాత కూడా ఎట్లా నేను ఇప్పుడు అసలు ఇప్పుడు రావా నువ్వు చెప్పు రావా? ఎందుకు రావు ఖుషి? ఎందుకు రా? ఇంట్లో నాకు తెలిసే పెద్ద పెంట అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో మొన్ననే మా తమ్ముడికి నాకు ఎంత పెద్ద లేని తెలుసా? బతికిపోయాం ఇట్లా అడుగుతున్నాం, లేకుంటే ఉంటే మా ఇంట్లో ఖుషి వీడియోస్ ఇస్తున్నామని వీడియోస్ చేస్తున్నా అని తెలియదు అని చెప్తాను. వీడియోస్ చేస్తున్నా అని తెలుసు. ఆ. ఈ వీడియో చూసి మా ఇంట్లో ఈ వీడియో చూసినాక నేను ఏమన్నా అంటే ఇది లాస్ట్ వీడియో మళ్ళీ ఓన్ నేను అని చెప్పి మాట ఇచ్చేసిన. మా డాడీకి ఎట్లా అరే నాకు కోపం వస్తుంది గమ్మున చదువుకున్నా, ఏం చెయ్యా అని చెప్పిన. అరే గమ్మున చదువుకుంటా అంటే మళ్ళీ ఆయన ఏమైతాడు నీకు ఏం ఆయన అర్థమైతే ఏమన్నా కానీ చేసి నీకు అర్థమే కాదు. నీకు అర్థమే కాదు. ఎన్నిసార్లు కొట్టలే ఖుషి ఆయనని నేను కొట్టినా దివ్యాన్ని కొట్టినా. ఎన్నిసార్లు కొట్టే- తప్పుంటేనే కొట్టినా ఆయన. అబ్బా అంత మంచోడు అనుకుంటున్నా? తప్పు లేకుండా నోరు మూసుకొని మొన్న ఎట్లా అరే చేసిండు? తప్పు లేకుండా నోరు మూసుకోవడానికి కాదు కరెక్టే ఖుషి నాకు సరే, చెప్పింది నీ బాధ కరెక్టే. ఏంటి? నీ బాధ ఏంటి నా చెప్పు. బాధ ఏంటి? వీడియోలోకి రా ఖుషి పాపం ఆయన వీడియోస్ వస్తే రాను రాను. వీడియోలోకి. ఆయన వీడియోస్ ఆయన వద్దు, ఆ మనిషి పేరు నచ్చుతారా నాకు ఆయన వద్దు. ఇగో అది ఏడుంది, ఇగో తీసి పెట్టుకున్నా నేను పడేస్తా. ఎందుకు అయిపోయింది, ఆయన ఎందుకు వద్దు. పడేస్తున్నావు అట్లా? ఆయన జ్ఞాపకాలు వద్దు, ఆయన వద్దు, ఆయన మెమరీస్ వద్దు, ఏం వద్దు. ఏమైంది? మొత్తం పగిలింది పగిలిందా? పగిలితే పగిలింది. నాకే నాకు వద్దాయినా ఎందుకు వద్దు? అసలు ఎట్లా తగులుతుంది ఖుషి? నువ్వు ఒకసారి ఊహించుకో దివ్య. అంతే. ఒకసారి ఇప్పుడు నువ్వు ఊహించుకో. ఎందుకు ఇది ఆడ పెట్టినావు? ఇప్పుడు ఇవన్నీ చదువుతున్నా నేను. పెన్లు గిన్నెలు అన్ని తీసి నా బ్యాగ్ లో దొరికింది, అది పడేసిన. ఇంకా పూలు ఉన్నాయి, చాలా వస్తువులు ఉన్నాయి, అన్ని తీసి సర్ది ఒక సంచి వేసి కాలు పెట్టేస్తా, పడేస్తా, ఏదో ఒకటి చేస్తా, తొక్కేస్తా, ఏదో అంటే నీకు ఇన్ని రోజులు ఒక దెబ్బ కొట్టంగానే అదే పేరు రా ఖుషి నువ్వు. దెబ్బ కొట్టడం కాదు దివ్య. నమ్మకం గిమ్మకం ఇది ఉండాలా, ప్రేమ ఉండాలి నీకు నా మీద, ఇది అరే ఉండాలి. ప్రేమ మాట్లాడతాడు కదా, ఖుషి, పెద్ద పెద్ద నన్ను కూడా మాటలు. కొట్టిండు ఆయన, నన్ను కూడా కొట్టిండు. అదే అరే నేను అర్థం నువ్వు చేసుకుంటున్నాను. కొట్టినాక నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు అలాంటి వాడిని? నువ్వు ఏం చేసినావు నేను కొట్టిండు? అరే ఖుషి నువ్వు అరే నాకు అర్థం కాదు ఊకే నువ్వు ఆయనకు సపోర్ట్ ఇవ్వకుండా చేస్తున్నావు ఏంటి ఖుషి? నాకన్నా ఎక్కువ నువ్వు ఉన్నావు కదా ఆయన తోటి, నీకు తెలుసు కదా ఆయన ఏందో. నాకు తెలిసిన ఉండే తెలియదు ఇప్పుడు ఆయన ఎవరు. ఆయన ఎవరంటే ఆయన ఎవరు? నాకు ఆయన ఎవరంటే అవసరం. ఏంది? నేను అంటే నాకు ఈ రోజు ఆయన లవ్ హర్ష అంటే ఎవరో నాకు తెలియదంట. చూడు హర్ష నువ్వు చేసిన పనికి నాకు తెలియదంట. తెలియదు. నువ్వు ఏదో నువ్వు వీడియోలోకి రాదంటుంది, నాకు ఏం అర్థమైతలేదు. ఎందుకు నువ్వు ఇల్లు చేసిన అర్థం ఏమెందుకు వీళ్ళిద్దం మధ్యలో నేను చచ్చిపోతున్నా. నీకు అదంతా వస్తుంది దివ్య. నానైతే వచ్చి వస్తుంది. నీలాంటి వాళ్ళ వల్లనే, సారీ మీలాంటి వాళ్ళ వల్ల ఎట్లా అవుతుంది? మీ వల్ల ఇప్పుడు ఈమె నాతో కొట్లానికి వస్తే నేను చదువుకోకుండా తిరగాల్సి వస్తుంది అని ఎత్తే అలా మాట. చెట్లలోకి పోయిర్రు, ఏం చేసిర్రు, అది ఏం పద్ధతి దివ్య? పద్ధతేనా? అట్లా అనిపిస్తే అట్లా చెప్తానా? అట్లా మాట్లాడతానా నేను? ఏం మాట్లాడవు? అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానా నేను? అట్లా మాట్లాడవు ఖుషి కమల్లా. ఇగో మనం ఎంత మాట్లాడాలి, మనం ఎంత కొట్టినాం ఆయన, మనం ఎన్నిసార్లు ఎంత చేసినాం ఖుషి? చెప్తుంటే ఇంకా లేడు. అరే ఒక్క దెబ్బకి నువ్వు అలా అయిపోతే ఒక దెబ్బ 100 దెబ్బలు కొట్టిండు. దెబ్బలకు కాదు, నమ్మకం మన మీద ఎలాంటి అది ఉంది ఆయనకి, అది చూసుకోను. ఇప్పుడు ఎందుకు రా ఖుషి? నాకు అర్థం కాదు. ఎందుకు రా నువ్వు? నీకు ఎక్కుతాయా? ఆయన నువ్వు కొట్టాడే, నువ్వు నేను ఇంత ఇంతవరకు రాను. ఏం చేయలేదా నువ్వు? నూకిన రోజు నేను కింద పడి బొడదాడిన రోజు ఉన్నాయి. కొట్టినా పడేసిన ఆ? అయిపోయినది, ఆ? అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. నేను ఇప్పుడు వీడియోలోకి రాను కదా దివ్య. నువ్వు ఆ మాటలు నాతో ఇప్పుడు మాట్లాడదు, మాట్లాడుకుని లాభం లేదు. ఖుషి ఆయన నాకన్నా నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. నాకన్నా తెలుసు. నీ కోసం నన్ను అది చేసిండు. ఇప్పుడు నువ్వు ఒక్క దెబ్బకే ఆయన ఎక్స్క్యూజ్ చేయలేవా? ఒక్క ఊరికే దెబ్బకి ఒక్క దెబ్బకి అనకు దివ్య. ఒక దెబ్బకా సరే అయిపోయింది, సరే అయిపోయింది, లైట్ తీసుకున్నా, మా ఇంట్లో చెప్పుకున్నా, నేను మా డాడీకి మాట ఇచ్చినా పోనని. ఎట్లా రావాలా? వీడియోలు ఆపేస్తున్నా, నేను మాట్లాడితేనే అయితలేదు ఆడ. ఇది మాట్లాడితే ఏడైతుంది? నేను అసలు వచ్చి మాట్లాడతాం ఖుషి. అన్న ఒక మాట మాట విను నాది. దివ్య, నువ్వు చెప్తున్నావు ఇప్పుడు నేను ఇంటా అట్లా మాట్లాడినాడు దివ్య. మా ఇంట్లో లొల్లులు అయిపోతాయి. నువ్వు మజాక్ అనుకుంటున్నావా? పెద్ద అవుతాయి, పెంట అవుతుంది ఇలా.
ఏంది పెండ పెండ నేను వాళ్ళు మా ఇన్ని రోజులు ఎట్లుకున్నారు ఖుషి నేను అందరం కొట్టింది అందరం అది చేసిండు నువ్వైనా కొట్టినా ఇగో మనం ఎక్కువ టార్చర్ నువ్వు ఒక్క దెబ్బకి ఇంత చేంజ్ రావద్దు ఒక్కటే నిన్న నాకు ఎక్కువ కొట్టింది ఇవే కదా నన్ను ఎక్కువ కొట్టి తప్పు చేసినట్టు ఉండేనా మా సినారియో ఉండేనా హ్యాపీగా జాలీగా మజాక్ లైన్ వస్తే మేము కూడా భయపడుతున్నాం ఆయన వస్తే మాట్లాడినప్పుడు ఒక్క చెప్పాలి అరే నువ్వు నేను ఎందుకు వీడియో పోయి ఆపితే నేను ఏమనకుండా ఇంటికి వెళ్ళిపోలే తిట్టేవైనా నేను రానేమన్నా చేసుకోని ఆయన కూడా ఏమన్నాడు నువ్వేమైనా చేసుకో రాకున్నా రాకు ఫరక్ పడా అన్నాడు అంత పెద్ద పెద్దగా మాట్లాడిన తర్వాత నేను ఎట్లా అంటా అప్పటికి కూడా చెప్తున్నా వీడియో అయిపోయిన తర్వాత కూడా హర్ష అర్థం చేసుకోను ఇది అది అని మాట్లాడితే చాలా చెప్తున్నా నా పక్కకే నువ్వు ఏం చేస్తున్నావు దెబ్బలు పడ్డాయి ఖుషి బాధ అయితేలే నాకు బాధ అయితేలే మళ్ళీ ఎట్లా ఆయన సైడ్ ఎట్లా తీసుకుంటున్నావు నాకు అర్థం కాదు నీకు అది అనిపిస్తాలే గలీజ్గా బాధ అవుతుంది ఖుషి నాకు కూడా నొప్పి అవుతుంది మళ్ళీ నాకు అర్థం అవుతుంది ఆయన ఎందుకంటే వేస్ట్ కాడు అంత చెప్తే ఏం బిత్తున్నా ఆ రోజు మెంటలో మా మనం వాగనికి బా ఇప్పుడు అన్ని ఒకసారి రావా నేను రాను ఎందుకు రావు అదే మాట నేను రాను చెప్తున్నా ఖుషి మంచి ఉండాలి ఇప్పుడు నువ్వు రాకపోతే ఎట్లున్నా నేను రాను దివ్య నేను మా డాడీకి రాదు ఖుషి అని అడిగి బాబు చేస్తున్నాను నేను చెప్తాను దివ్య నీకు ఎందుకు కోపం వస్తుందో చూసేటోళ్ళు ఈమె అలాగుండా కదా నాకు సపోర్ట్ ఇట్లా చేస్తుందో ఏమైందో ఇక దేవుడికే తెలియాలి ఈమెకి ఒక్కొక్కసారి చేస్తున్నావా మిమ్మల్ని కాదు ఇప్పుడు ఏమైందో ఆమె ఎందుకైనా సపోర్ట్ చేస్తున్నా నువ్వు మమ్మల్ని డబల్ మీనింగ్ మాట్లాడుతున్నావా అబ్బాయి నేను అలసిపోతున్నా ఖుషి నీ తోటి వస్తుంది ఎత్తికన్నా నాకు అర్థమైతలే అర్థమైతలే ఇక్కడ ఎందుకు ఇంత ఒర్రుకుంటురు ఏంది ఎందుకు అరుతున్నారు ఏమైందిరా ఎందుకు అదే ఏమైంది ఏమైంది మా ఇంటికి ఎందుకు వచ్చినావు అక్క నువ్వు ఇంకో వదిలేవాము నేను ఏంది ట్యూషన్ నుంచి వచ్చినా ఇప్పుడు ఏమైంది ఎందుకు కొరుకుంటురు బయట నేను కింద ఉన్నప్పటి నుంచి నేను పడుతుంది పైన అదే అంతగానో ఈ నుంచి ఆడదాకిన పడతా ఖుషి అరే ఇంత సింపుల్ ఉన్నా వీడియో ఏంద్రా వీడియో అరే ఎందుకు వీడియో అరే నువ్వు ఎందుకు నీ కోపము అరే పట్టుకోరా నీ కోపము వీడియో ఫోన్ మీద ఎందుకు చూపిస్తున్నారా నువ్వు వీడియో నాకు అర్థం కాదు కొడితే నేను ఎట్లా ఊకుంటా ఎట్లా ఎందుకు ఊకుంటారా నాకు అర్థం కాదు ఊకోకు మళ్ళా మా అక్క మీ అక్క అయితే ఊకొని నేను ఆయన ఎట్లా కొట్టిండు అరే నేను బయట ఏం చూసుకుంటా చూసుకో అన్నప్పుడు అయితే లేదు నేను అన్నప్పుడు ఆమెకు ఉంది ఎట్లా ఆమె ఒకటి చెప్తా అయినండి మీరు కాదు మీరు ఇన్ని రోజుల నుంచి ఆయన ఛానల్ ఉన్నారు చెట్లు గిట్లా మాట్లాడుతుండ ఆయన చెట్లు గిట్లా మాట్లాడుతుండు ఒక్కసారి నా నమ్మకం పెట్టుకున్నాం మీ మీద ఎంత కొట్టిండు మీకు చంపల మీద ఎట్లా కొట్టిండు ఒకసారి ఎట్లా మాట్లాడొద్దు ఆయన ఎట్లా కొట్టిండు మిమ్మల్ని దెబ్బతో మీ అక్క రానంటుంది ఇప్పుడు ఎందుకు ఒక్క దగ్గర తిట్టే వరకు నడుస్తుంది చెయ్యి ఎట్లా లేపిండు ఎట్లా లేపిండంటే ఎట్లా లేపిండు మళ్ళీ ఆయనకు తెలియదు ఆయనకు తెలియదు తెలియదు చిన్న పిల్లవాడా పెద్ద ఎందుకు మాట్లాడాలి నువ్వు కొట్టినప్పుడు అయితే లేదు నీకు మంచిగా ఉండదు నువ్వు రాకు దెబ్బలే తింటావు నాకు నీదేంది లొల్లేంది నీది అరే ఏం పెద్దమ్మి కాదు చిన్నమ్మి కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు మాట్లాడుతున్నావు ఆమె ఏమంటారు ఆమె ఎందుకు కొడుతున్నావు పెద్ద నువ్వు చక్కగా మాట్లాడు ఛానల్ కి రావాలి వీడియోస్ వస్తలేవురా ఎందుకు రాదురా ఎందుకు రాదు ఇష్టం అదే ఆ ఇష్టం అంటే నువ్వు పోతావు ఛానల్ కి అరే నువ్వు ఎందుకు అరే నాకు ఎందుకు తెలియదు పోను అని చెప్పు డాడీ సంగతి తెలుసు కదా మళ్ళా
భయపడిస్తున్నా ఏమైంది ఇప్పుడు అరే నీది ఏంద్రా నా ఇష్టం ఏంద్రా నీది నా ఇష్టమే నా మీద వస్తావు, ఆయన కొట్టిండు ఆయన ఇంత తెలివి లేదు కొట్టిండు, ఆయనకైతే. మేము మాట్లాడుకున్నాం. ఆయన కొట్టిందే ఊకున్నాం మళ్ళీ వచ్చి ఒర్రుడేంది మా మీద బరాబర్ వస్తా మంచి ఉండదు నువ్వు చేయలే పనికి నన్ను చాలా ఫోర్స్ చేస్తున్నావు నువ్వు ఏంది ఫోర్స్ చేస్తున్నామే మిమ్మల్ని ఇంత కొట్టిండు ఇంత చెప్పిండు వీడియోలు ఇజ్జత్ తీసిండు మీది మీకు సిగ్గానే లేదు మీ అక్క చెయ్యలే, మీ అక్క అన్నలే మాటలు, మీ అక్క తిట్టలే, మీ అక్క ఆయన పడేయలేదా, చంపలు చంపలు వాయగొడతలేదా మీ అక్క? ప్లీజ్ వెళ్ళిపో అక్క ప్లీజ్ వెళ్ళిపో నా వల్ల తన డిస్కషన్ చెప్పుకోండి మీరు పోరు ఆమె రాదు ఎందుకు రాదు? ఆమె రాదు రావురా ఏం చేసా ఖుషి నువ్వు రావు. నువ్వు నేను కొట్టింది తీస్తున్నావు, ఆయన చేసింది నేను కొట్టింది కంపారిజన్ ఒక్కసారి కంపేర్ చెయ్యి. కాదు ఆమె రాదక్క ఆమె ప్లీజ్ ఫోర్స్ చేయక్క ప్లీజ్ ఇద్దరు అక్క తమ్ముళ్ళు అదే రాదు 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 అని మాట్లాడుతున్నావు. ఏంద్రా నువ్వు నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు ఆయన సపోర్ట్ గా మాట్లాడలే ఆమె రాదు. ఇప్పుడు మేము మంచిగా ఉంటుండే మనం చెప్పింది నమ్మగాది ఈమె కూడా ఉంది మా తప్పే లేదంటే ఏం నమ్మకమే లేదు మీ ఇద్దరు మీద నమ్మకమే లేదు వాళ్ళకి. అరే మా ఇద్దరే అరే అరే ఖుషి తెలిసిందంటే నువ్వు కొట్టినప్పుడు ఆయన నమ్మకం అదే ఆయన ఇన్ని ఇది చేసిండు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన చెట్లలో పంపిస్తే మన నా స్పెషల్లీ నేను బాగుంది దివ్య నీకు ఎక్స్ప్లెనేషన్ నీకు పోతాను నీకు ఏమైందో నాకు అర్థం అయింది. అరే ఇప్పుడు ఏం చేస్తావు వెళ్ళిపోను ఎందుకు వెళ్ళిపోతావు? కాదు ఖుషితో జాతి ఛానల్ రాదు అయిపోయింది అయిపోయింది కదా. పెద్దోళ్ళు అరే అబ్బాయి ఏంది ఎందుకు రాను ఇంత ఇచ్చేస్తున్నావు? ఇంద్రా ఏం చేస్తావు మీ అక్కని? ఏం చేస్తావు మీ అక్కని? కొడతావా? కొట్టు కొట్టు సరే కొట్టు. అది చెప్తే అర్థం చేసుకో. నీకు అర్థం అయితలేదురా పెద్ద అయిపోతుంది మాకు అదైతలేదు. అసలు ఆమె ఎందుకు రానంటుందిరా? ఏం చేసిండన్నా? చెయ్యట్లేసిండు. అరే చెయ్యట్లేసిండు సరేనా నేనే వెళ్ళిపోతా. ఇప్పుడు రాదు కదా మీ అక్క రాదు కదా పెట్టుకుంటావే రానే నేను ముందే చెప్పినా మంచి చెప్పినా నేను అప్పటికే వస్తే మొత్తుకుంటాను ఇదే ఇప్పుడు రావా ఖుషి నువ్వు? రాను దివ్య అసలు రావా? ఇంత నీట్ గా చెప్తున్నా రాను దివ్య ఏంది ఇప్పుడు మా ఇంట్లో చెప్పేసి రాను. ఫైనల్ ముందు కూడా అదే చెప్తున్నా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఆమె రాదు. ఖుషి మేమైతే రానంటుంది. ఎంత సంలాయించిన నేను ఫోన్ వెళ్ళిపోతా నేను ఫోన్ లో సంలాయించిన. ఆగురే నేను మాట్లాడుకుంటున్నా. ఆగురా నేను మాట్లాడుతున్నా. చెప్తున్నా నేను రానంట, వీడియోలకు రాదంట, వీడియోలు చేయాలంట. అసలు నువ్వు కొట్టినావంట. నాకేం అర్థమైతే నన్ను కూడా కొట్టినావు నేను అర్థం చేసుకున్నా. ఇగో ఫోన్ లిఫ్ట్ చేసేలానంటే ఇటు దాకా వచ్చిన ఫోన్ లో సంలాయించిన ఇంటికాడ సంలాయించినా కూడా ఇంటలేరు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు. ఇక నాకేం చేయాలో అర్థమైతే నేను వెళ్ళిపోతే ఇచ్చేసండి. ఏం వద్దు ఏం నాకు సన్న ఖుషి ఉండు సన్న వెళ్ళిపోతున్నా.